సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖర్చులిస్తే చాలు, ఇసుక ఉచితం. నీట్ లీక్ వాస్తవమే, విస్తృతి ఎంతో తేలాలి. రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రధాని మోదీ ఉద్ఘాటన. అమెరికా గ్యాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక. నెలసరి సెలవులు మంచివే కానీ ప్రతికూల అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు వ్యాఖ్య. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్కు ప్రతినాయకుడు ఎవరు? కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. పర్యావరణ సమస్యలపై వ్యాసరచన పోటీలు. బరువును తగ్గించే గుమ్మడి గింజలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఖర్చులిస్తే చాలు, ఇసుక ఉచితం. గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది. ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్ ఛార్జ్, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చింది. ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి, పర్యవేక్షణ, నిఘా ఎవరు చూడాలి, అక్రమ తవ్వకాలు, రవాణా చేసేవారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వు జారీ చేశారు. నీట్ లీక్ వాస్తవమే, విస్తృతి ఎంతో తేలాలి. నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందనడంలో ఎలాంటి సందేహమూ లేదని పేర్కొంది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్గానే భావిస్తామని వెల్లడించింది. పరీక్షాపత్రం లీకేజ్ విస్తృతి ఎంత, అక్రమార్కులు అందుకు అనుసరించిన విధానం ఏమిటి, లబ్ధి పొందిన విద్యార్థులు ఎందరూ, సాధారణ విద్యార్థుల నుంచి అక్రమ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమేనా, లీకేజీకి పరీక్ష నిర్వహణకు ఉన్న వ్యవధి ఎంత తదితర ప్రశ్నలన్నింటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రధాని మోదీ ఉద్ఘాటన. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రత్యేకమైన, గౌరవప్రదమైన భారత్ రష్యా వ్యూహాత్మక బంధం గత 10 ఏళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు. ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలతో పాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని పేర్కొన్నారు. సోమవారం రష్యా పర్యటనకు బయలుదేరే ముందు రష్యా చేరుకున్నాక ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. నా స్నేహితుడు పుతిన్తో అన్ని ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలను ఆయనతో పంచుకుంటా. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు.
భారత్ రష్యా బంధం ద్వారా రెండు దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారని చెప్పారు. రష్యాలో మోదీకి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి మోదీ గౌరవార్థం రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రానున్న 3 రోజుల్లో రష్యా, ఆస్ట్రియాల్లో పర్యటిస్తున్న ఈ రెండు దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన ఓ అద్భుత అవకాశంగా భావిస్తున్న భారత్కు ఈ దేశాలతో బంధం కాల పరీక్షకు నిలిచింది. ఆస్ట్రియాతో భారత్కు దృఢమైన, విశ్వసనీయమైన బంధం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ అవుతున్న వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వవాదంపై చర్చలు జరపబోతున్నామని ప్రధాని మోదీ వివరించారు. అమెరికాస్ గ్యాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక. ప్రఖ్యాత అమెరికాస్ గ్యాట్ టాలెంట్ టీవీ షోలో భారత సంతతికి చెందిన ప్రణిష్కా మిశ్రా అనే బాలిక అదరగొట్టింది. తన అద్భుత గానంతో న్యాయ నిర్ణేతలు సహా అందరినీ మంత్రముగ్ధులను చేసి గోల్డెన్ బజర్ను దక్కించుకుంది. ప్రణిష్కా వయసు 9 ఏళ్లు. ఆమె కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడింది. ప్రణిష్కా ప్రతిభపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకమని ఎక్స్లో పేర్కొన్నారు. నెలసరి సెలవులు మంచివే కానీ ప్రతికూల అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్య. మహిళా ఉద్యోగుల నెలసరి సెలవుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ అంశంపై కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సెలవులకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేస్తే అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యజమానులు ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించింది. దీనిపై రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో చర్చించి కేంద్రమే ఒక విధానం రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్కు ప్రతినాయకుడు ఎవరు? సలార్, కల్కి 2898 ఏడి విజయాలతో జోరు మీదున్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడీ జోష్లోనే ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేయాల్సిన చిత్రాల్లో మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ చిత్రీకరణ దశలో ఉండగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే సన్నాహాల్లో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ను ఢీకొట్టే ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం ఓ అంతర్జాతీయ నటుణ్ణి తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పాత్ర కోసం దక్షిణ కొరియా స్టార్ నటుడు మాడాంగ్ సియోక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. సేనాపతి చూపిస్తున్న 2 వేళ్లలో ఒకటి ఓటు వేయడానికైతే మరొకటి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. కేవలం వినోదాన్ని పంచడం కాదు, సమాజం గురించి ఆలోచింపజేసే ఓ గొప్ప బాధ్యత ఈ సినిమా వెనుక ఉంది అన్నారు కమల్ హాసన్. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. 28 ఏళ్ల కింద ఈ ఇద్దరూ కలిసి చేసిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 12న రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో చిత్ర బృందం విలేకరులతో సమావేశమైంది. కమల్ హాసన్ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. పర్యావరణ సమస్యలపై వ్యాసరచన పోటీలు. విద్యార్థులలో పర్యావరణం ఎడల అవగాహన కల్పించేందుకు, ప్రస్తుత పర్యావరణ సమస్యలపై దృష్టి పెట్టేందుకు
వాటి ప్రభావాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తించేందుకు గోరా సైన్స్ సెంటర్ జూలై 10 బుధవారం ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తోంది. పర్యావరణ సమస్యలు, రోజువారీ జీవితంపై వాటి ప్రభావం అనే అంశంపై ఈ పోటీలు బెన్ సర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత తెలియజేశారు. ఈ పోటీలను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వ్రాయవచ్చని, ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని అన్నారు. ఇతర వివరాలకు 9490754655 నంబర్ను సంప్రదించగలరని ఆయన తెలియజేశారు. బరువును తగ్గించే గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ. జీర్ణ సంబంధిత సమస్యలు, అధిక బరువు వంటి వాటితో బాధపడేవారు రోజు ఓ చెంచా గింజల్ని తినాలి. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఈ గింజల్లోని కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. గుమ్మడి గింజల్లో యాంటీబయాటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం, జింక్ మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి. నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 31 వరకు ఇంటర్ ప్రవేశాలు. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్లలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు డైరెక్టర్ నిధి మీనా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్ వాయిదా. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈ నెల 2వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ పదవికి 291 దరఖాస్తులు. ఖాళీగా ఉన్న భారత సీనియర్ పురుషుల హెడ్ కోచ్ పదవి కోసం 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. పతాకధారిగా సింధు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందాన్ని ముందుండి నడిపించనున్న స్టార్ షట్లర్. నేడు యూరో తొలి సెమీఫైనల్లో స్పెయిన్తో ఫ్రాన్స్ ఢీ. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య. తన క్రికెట్ కెరీర్లో ఇప్పటికే జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా, చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించిన శ్రీలంక మాజీ స్టార్ సనత్ జయసూర్య మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల కాలంలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న శ్రీలంక పురుషుల జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్గా 55 ఏళ్ల సనత్ జయసూర్యను నియమించారు. గ్లోబల్ చెస్ లీగ్లో అశ్విన్. అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు సహ యజమానిగా భారత క్రికెటర్. నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల టీ20 మ్యాచ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.